ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే నేను ఒక సినిమా కట్ చెప్తాను. సో టైటిల్ చెప్పను. ఐ స్టార్ట్ విత్ యూ. ఆ తర్వాత గీత, తర్వాత రఘు, ఫైనల్ గా చంద్రబోస్ గారు. కథ విన్న తర్వాత యూ షుడ్ నో ద టైటిల్. ఆ టైటిల్ ఒక్కోసారి క్వశ్చన్ అవ్వచ్చు, క్వశ్చన్ కాకపోవచ్చు టైటిల్ కూడా. ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి నేను 5 ప్రశ్నలు అడుగుతాను. సో 5 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్పేస్తే 50,000 నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. విద్యార్థి పక్క రారు, లేదు అంటే తీసుకుంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఇది నీ స్టైల్లో కట్ చేస్తాను. కట్ చేస్తే హీరో ఓ పోస్ట్ మాస్టర్ కొడుకు. హై స్కూల్ నాటి తెలిసి తెలియని వయసులోనే తన క్లాస్మేట్ అంటే ఇష్టపడతాడు. నువ్వు అలా ఏమైనా ఇష్టపడ్డావు ఎవరినైనా? చాలా మందిని ఇష్టపడ్డాను, గుర్తులేదు. ఎవరిని ఇష్టపడలేదు. ఓకే, ఇదిలా ఉండగానే హీరో వాళ్ళ నాన్నకు కేరళకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే నాన్నకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి నీకు. అంటే నేను బాయ్స్ స్కూల్ అండి. ఓకే, సో అందుకని పెద్ద ఛాన్స్ లేకపోయింది. కట్ చేస్తే హీరో కాలేజీలో ఓ మలయాళ కుట్టితో పీకల్లోతు ప్రేమల్లో మునిగిపోతాడు. ఓకే, తెలిసిపోయింది కదా. ప్లీజ్ చెప్పేచ్చా? హ్యాపీగా. నా ఆటోగ్రాఫ్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? గోపాల్ రెడ్డి గారు. కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు. డైరెక్టర్ గా మారారు. ఎస్, గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి. గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ఫాదర్ గా నటించింది ఎవరు? చంద్రమోహన్ గారు అనుకుంటాను. ఆహా, సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా నటించింది ఎవరు? సునీల్ గారు. గుడ్, సునీల్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు? He works in a company. What is that company? It's an ad agency. But a company right, man. Final one. ఈ సినిమాలో మౌనంగా ఎదగమని ఆ పాట రాసిన రచయిత ఎవరు? చంద్రబోస్ గారు. ఎవరు సార్? ఆయన చాలా స్టిఫ్ గా ఉన్నారు. Of course, చంద్రబోస్ గారు. ఓకే, సో గోపాల్ రెడ్డి గారు సినిమాలో హీరో ఫాదర్ గా నటించింది పరుచూరు వెంకటేశ్వరరావు. సో పరుచూరు వెంకటేశ్వరరావు గారు. హీరో ఫ్రెండ్ గా నటించింది సునీల్. యాడ్ ఏజెన్సీ లో డైరెక్టర్ అండ్ చంద్రబోస్ గారు. ఓకే, 1, 2, 3, 4 రైట్. సో 40,000 నీ అకౌంట్ లో. సో విద్య నీ దగ్గరకు రావాల్సిందే. 10,000 తీసుకెళ్ళాలి విద్య. సో 10,000 మాకు వచ్చిన తర్వాత సాగర్ నీ అకౌంట్ లో 4,90,000. రెడీ గీత? ఎస్. నీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ మధ్య తరగతి యువకుడు. రెసిషన్ వల్ల ఉద్యోగాలు లేకపోవడంతో ఓ మెకానిక్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. హీరోయిన్ రిచ్ గర్ల్, పొగరు మొండితనం కలిగిన సుందరి. కట్ చేస్తే హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు. చెప్పే తల్లి. రెసిషన్ క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటి బంపర్ ఆఫర్? ఇప్పుడు కొట్టావు బంపర్ ఆఫర్. అయితే 50,000 గెలిచేస్తావేమో, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? బిందు మాధవి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? కోవే సరళ. చాలా క్యాషువల్ గా. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? చంద్రమోహన్ గారు. ఆయన తప్పు చెప్పాడు ఇందాక. కాదు, చంద్రమోహన్ గారు. అబ్బా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. నేను ఖండిస్తున్నాను. ఆ సినిమా మాకు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ టైం మ్యూజిక్ చేశారు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? శ్రియాజీ షిండే. టఫ్ క్వశ్చన్ అడగాల్సిందే నిన్ను. బికాజ్ ఇట్స్ రైట్ ఆన్సర్. ఇట్స్ యాక్చువల్లీ మన అంటే రఘు కుంచే గారు ఫస్ట్ టైం మ్యూజిక్ చేశారు కాబట్టి ప్రతిదీ బాగా గమనించి చూసి అండ్ అన్ని పాటలు బాగా విని వీర్ అసోసియేటెడ్ విత్ హిమ్ కాబట్టి ఇంకా చాలా. పని చేద్దాం సార్, ఫస్ట్ ఇప్పుడు ఆన్సర్ చెప్పేమనండి, మీరు తర్వాత క్వశ్చన్ మ్యాచ్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్ వచ్చేలాగా. అవునా? అది బెటర్ కదా. ఒక ఆన్సర్ చెప్పేదాన్ని. ఆబ్వియస్లీ ఏదో పాట గురించి అడుగుతారేమో, చూద్దాం. అవునా? అడగట్లే అసలు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా ఏ డేట్ న రిలీజ్ అయింది? వెరీ బ్యాడ్. అది క్వశ్చన్ లేదనుకుంటా. ఓకే, ద ఫైనల్ వన్, టఫ్ వన్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆలోచించి చెప్పమ్మా. చాలా మంది సార్ ఇన్ని ఈజీ క్వశ్చన్స్ అడిగి why did you ask me such a hard question? Okay, no, the music director is one and only Raghu Kunche garu.
ఓకే, కంగ్రాట్స్ ఎపిసోడ్ చేయి అట్లీస్ట్. 5 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 5 లక్షలు. సో బంపర్ ఆఫర్ కొట్టావు ఫస్టే. ఓకే, రఘు రెడీ? ఎస్, నీ స్టైల్లో కట్ చేస్తే. ఆహా. హీరో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ తరం కొందరు అబ్బాయి లాగానే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే కోరికతో సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఏ అమ్మాయి హీరోతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆసక్తి చూపదు. కట్ చేస్తే చిన్న వయసులోనే ఇంటి బాధ్యతనంతా తన భుజాలపై వేసుకున్న హీరోయిన్. హీరో కాఫీ షాప్ లో పనిచేసే హీరోయిన్ వెంట పడతాడు. ఓ సందర్భంలో హీరోయిన్ ఫాదర్ ను ప్రాణాపాయం నుంచి రక్షిస్తాడు. హీరోయిన్ హీరోతో ఫ్రెండ్షిప్ అంగీకరిస్తుంది. హీరోయిన్ ని అడ్డు పెట్టుకుని హీరో రెచ్చిపోతాడు. ఈ మధ్య కాలంలో హీరో తల్లి మరణిస్తుంది. దీంతో నిజమైన ప్రేమ అంటే ఏమిటో రియలైజ్ అయిన హీరో చివరికి హీరోయిన్ ని చేరుకుంటాడు. మొన్న చూసాను ఈటీవీలో. నచ్చావులే. ఎస్, నచ్చావు. సినిమా చూడడం ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేమిటి? లవ్ కుమార్. ఇది కొత్తగా ఉంది ఈ పేరు. యా, ఏదో సాయి అదే కుమార్, సాయి కుమార్. లవ్ కుమార్. లవ్ కుమార్. చూసిన బట్టి ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా, ఆ హీరో ఫ్రెండ్ సీనుగా నటించింది ఎవరు? చిత్రం సీను. సారీ, క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? రవిబాబు. రవిబాబు. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ ఏది? ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణ్ మూవీస్. ఈ సినిమాలో నిన్నే నిన్నే కోరా పాట పాడిన గాయని ఎవరు? తనే ప్రేమగా దగ్గరికి వచ్చి మా రఘు అని ఇందాక మ్యూజిక్. ఎప్పుడో కోపంలోనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవునా? ఓకే, దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఈ సాంగ్ కి. ఈ సాంగ్ కే దానికి నంది అవార్డు వచ్చింది. గ్రేట్, గుడ్. సినిమాలో హీరో ఫ్రెండ్ సీనుగా నటించింది నరసింహ. సో లవ్ కుమార్ రైట్ ఆన్సర్, రవిబాబు, ఉషా కిరణ్ మూవీస్, గీతా మాధురి. సో 4. సో 10,000 మన అకౌంట్ కి. మాకు 10,000 వచ్చిన తర్వాత 4,90,000 రఘు అకౌంట్ లో. ఏదో నిన్నే నిన్నే కోరా దానికే నందినా? దానికి. ఓ, మా కోసం. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావులే ఓ నచ్చావే నచ్చావులే. ఓకే, సో సార్ ఫైనల్ గా మీరే రెడీ? ఇక్కడ మీరన్నా కట్ చేస్తే హీరో ఆ లైఫ్ ని ఎంజాయ్ చేసే ఎన్ఆర్ఐ బంధువుల అమ్మాయి పెళ్లికి ఇండియాకి వస్తాడు. కట్ చేస్తే ఆ పెళ్లిలో హీరోయిన్ ని చూస్తాడు. పల్లెటూరి హీరోయిన్ లోని అమాయకత్వం, స్వచ్ఛత హీరోకి బాగా నచ్చుతాయి. హీరోయిన్ పై హీరో చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూసి బంధువులు హీరోయిన్ పై నిందలేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ వెతుక్కుంటూ హీరో వస్తాడు. హీరోయిన్ అన్నయ్య హీరోని వ్యవసాయం చేసి తనకన్నా ఎక్కువ పంట పండించమని సవాల్ విసురుతాడు. ఆ సవాల్ ఇంకెందుకు చెప్పేచ్చు, ఆ నవ్వుకి అర్థం. అయితే టైటిల్ చెప్పను, అవునా? ఒక మాట చెప్తా. చెప్పండి. చెప్తే అందరికి అర్థం అవుతుంది. ఎస్, తరికిట తరికిటత. అది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. కోసన్ భవాని ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ఎవరు? లేదా అర్చన. కోసన్ నెంబర్ 2 ఈ సినిమాలో శ్రీహరి పాత్ర పేరేమిటి? శివరామకృష్ణ. ఓ గుడ్. కోసన్ నెంబర్ 3 ఈ సినిమాలో హీరో తల్లి ఎవరు? గీత. ఆహా, yes. కోసన్ నెంబర్ 4 ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? ప్రభుదేవ. కోసన్ నెంబర్ 5 ఈ సినిమాలో పారిపోకే పిట్ట ఆ పాట పాడిన గాయకుడు ఎవరు? ఇద్దరు పాడారు, సాగర్ గారు, మల్లికార్జున గారు ఇద్దరు. ఆల్ 5 రైట్. ఈ కాంపిటీషన్ ఇప్పుడు గీత
ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి పోయా డబ్బులు? ఏం పోలేదు. మా ఇద్దరు. వీళ్ళిద్దరు మా ఇద్దరికి 10,000 ఇచ్చారు. 10,000 మీ 5 లక్షలు మీ దగ్గరే ఉంది, మీ 5 లక్షలు మీ దగ్గర ఉంది. వెల్ ప్లేడ్. ఎస్, మా కోసం పారిపోకే పిట్ట. పారిపోకే పిట్ట ఏ ఆగనంటే ఎట్టా, ఏ పారిపోకే పిట్ట ఆగనంటే ఎట్టా, ఇంత మారం చేశాక మాట వినకుండా సరదాగా నన్న నాన్న మజిలీ చేర్చవా, తీసుకుపో నీ వెంట పిట్ట, తీసుకుపో నీ వెంట. Nagavalli Premiere Show in London at Bolin Cinemas on December 15th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Suresh 0778 386 2969, Ravi 0781 0300 171. Premiere Show in Counties on December 15th. For tickets, please contact Geddam Pradeep 0078 0963 7218.